దేశంలోని 100 కోట్ల మంది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం తర్వాత రామమందిర సుదీర్ఘ కళ నెరవేరబోతోంది. కాసేపట్లో అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో యావత్ దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరాముడి జెండాలు కనిపిస్తున్నాయి. రామమందిరాలు, హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయోధ్య రామాలయ గర్భగుడిలో 51 అంగుళాల కొత్త మూర్తిని ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడే అందరికీ ఒక సందేశం తలెత్తుతోంది. మందిరంలోని పాత విగ్రహాన్ని ఏం చేయబోతున్నారనేదే ఆ సందేహం. ఈ సందేహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి నివృత్తి చేశారు. పాత విగ్రహం ఎత్తు 5-6 అంగుళాలు మాత్రమేనని, 25 నుంచి 30 దూరంలో ఉన్న వారికి ఆ విగ్రహం సరిగా కనిపించదని ఆయన చెప్పారు. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తిని ఏర్పాటు చేశామని తెలిపారు. పాత బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కొత్తగా ఏర్పాటు చేసిన బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రామమందిర నిర్మాణానికి ఇప్పటి వరకు 1,100 కోట్లకు పైగా ఖర్చయిందని గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో 300 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు.